ఇది నుండి ఎడబాటు, అదే రెండవ మరణం. పాపాన్ని బట్టి మానవులందరూ కూడా నశించి ఎక్కడికి వెళ్ళిపోతున్నారంటే అగ్ని ఆరదు, పురుగు చావదు అనేటువంటి ప్రాంతం, నరక గుండానికి వెళ్ళిపోతున్నారు. అందుకే దేవాది దేవుడు మానవుని పాపే ఆ కన్నవాడు ఈ లోకానికి వచ్చాడు. మన కన్నబిడ్డలను వారి రోతను తల్లిదండ్రులే ఏం చేస్తారు? వారు కడిగి శుద్ధి చేస్తారు. అలాగే మానవులందరినీ కూడా కన్నవాడే ఈ భూమి మీదకి వచ్చి మానవుని యొక్క పాపమనే రోతను తీసివేయడానికి ఆయనే బలి పశువుగా చేయబడి అమూల్యమైన రక్తాన్ని చిందించి మన మానవుల యొక్క పాపానికి ప్రాయశ్చిత్తం చేశారు. చూసారా, మానవునికి అంతరంగంలో ఏం కలిగింది? శుద్ధి లభించింది. ఎవరి ద్వారా? మన రక్షకుడైన ప్రభువును, రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా మానవుడికి ప్రాయశ్చిత్తం కలిగింది. రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదు. ప్రియులారా,